కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆ పార్టీ ప్రతిష్టని అలాగే జనాల్లో ఆ పార్టీకి ఉన్నటువంటి ఎంతో కొంత ఫాలోయింగ్ని తగ్గిస్తుంది. భారతదేశం మీద అభిమానం ఉండి భారతదేశాన్ని ప్రేమిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నిన్న జరిగిన ఈ కార్యక్రమం మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే యూత్ కాంగ్రెస్ లీడర్లు ఏఐ సమ్మిట్లు నిరసన తెలియజేశారో చొక్కాలు విప్పేసి బీజేపీ కాంప్రమైజ్ అయింది, నరేందర్ సరెండర్ అంటూ వాళ్ళు చేసినటువంటి నినాదాలు కానీ అక్కడ వాళ్ళు ప్రదర్శించినటువంటి అతి కానీ చూసినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంతమంది కరెక్ట్ కాదు అంటున్నారు. ఎందుకు అంటే బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. ఓకే, ఎప్పుడైనా ఆపోజిట్ పార్టీకి ఎవరి సిద్ధాంతాలు నచ్చవు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. అధికార పార్టీని ప్రశ్నించేది, అధికార పార్టీ చేస్తున్నటువంటి పనుల్ని ఎండగట్టేది ఇలానా? ఇది కరెక్ట్ అయినటువంటి పనేనా? రాజకీయ నిపుణులు ఏం అభిప్రాయపడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడంలో ఫెయిల్ అయింది. ఇప్పుడు నిజంగా ఇండియా ట్రంప్కు లొంగిపోయిందని చెప్పినా, మోదీ సరెండర్ అయ్యారని చెప్పినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడానికి అర్హత లేదు. వాళ్ళు ఆ అర్హతని సంపాదించుకోలేకపోయారు. ఎందుకు అంటే ప్రశ్నించే విధానం ఇదే. ఏఐ సమ్మిట్, ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్, అది సుమారు 100 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. అలాంటి ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ లాంటి వ్యక్తి ఆ సమ్మిట్లో మీడియా వాళ్ళు అడిగినటువంటి మాటకే ఐ లవ్ ఇండియా, బాగా చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అని అతను చెప్పడం జరిగింది. ఇంకా చాలా దేశాల ప్రతినిధులు వచ్చారు. అలాంటి ఒక కార్యక్రమంలో దేశానికి ఖ్యాతి తెచ్చేటువంటి ఒక కార్యక్రమం అది. సాధారణమైన చిన్న చితక కార్యక్రమం అయితే చిన్న చితక కార్యక్రమాన్ని కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయకూడదు. ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అది ఎంతో కొంత దేశానికి ఉపయోగపడుతుందా, పెట్టుబడులు వస్తున్నాయా, ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయా, ఇట్లాంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. ఒక సమ్మిట్ నిర్వహిస్తున్నారు అంటే బీజేపీ పార్టీ వాళ్ళు సొంతంగా చేసే కార్యక్రమం కాదు, లేదా బీజేపీ పార్టీ నేతలు మాత్రమే ఉండరు. ప్రపంచ దేశ అధినేతలు అందరూ కూడా ఆ సమ్మిట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. మరి అలాంటి ఒక కార్యక్రమంలో ఇట్లా దేశాన్ని అవమానించేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ నేతలని ఎవరన్నా అనుకుంటారా? ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టే వాళ్ళు ఏవో ఎంట్రీ పాసులు పట్టుకొని యూత్ కాంగ్రెస్ లీడర్స్ అంట డైరెక్ట్ లోపలికి వచ్చేసారు. వచ్చిన రావడమే షర్ట్లు తీశారు, నినాదాలు చేస్తున్నారు. బీజేపీ నేతలు వాళ్ళని అడుగుతూ ఉన్నారు, ఎందుకు వచ్చారు మీరు, ఎట్లా వచ్చారు, ఏంటి నినాదాలు, ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, దేశం పరువు తీస్తున్నారు మీరు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు, యాంటీ నేషనల్ కాంగ్రెస్ అని బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయినా కానీ వీళ్ళు ఆగకుండా షర్ట్లు ఇప్పుతున్నారు, ఎగురుతున్నారు, నినాదాలు చేస్తున్నారు. ఒక 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇది జరిగిన తర్వాత బీజేపీ యువ మోర్చా అంటే బీజేపీ యూత్ రాహుల్ గాంధీ ఇంటి వద్దకు పోయి రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని దగ్ధం చేసి వీళ్ళు నిరసన తెలియజేశారు వీళ్ళ స్టైల్లో. అంటే ఇక్కడ మనం 2 పాయింట్లు ఆలోచించుకోవచ్చు. దేశానికి వన్నె తెచ్చేటువంటి ఒక కార్యక్రమం, దేశానికి గొప్ప పేరు తెచ్చేటువంటి ఒక కార్యక్రమం, పెట్టుబడులు తెచ్చే ఒక కార్యక్రమాన్ని చెడగొట్టే ప్రయత్నం చేసి దేశాన్ని ప్రపంచ దేశాల దగ్గర అబాసుపాలు చేసే ప్రయత్నం చేసింది యూత్ కాంగ్రెస్ లీడర్లు. అంటే ఇక్కడ వాళ్ళకి దేశభక్తి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ పార్టీ నేతలు అదే చెప్తా ఉన్నారు. దేశభక్తి ఉన్నటువంటి బీజేపీ యూత్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని వ్యతిరేకిస్తూ అతని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాబట్టి దేశభక్తిలకు స్పష్టంగా ఉందని అర్థమవుతుంది అనే విషయం కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలోనూ దేశానికి వ్యతిరేకంగా చేస్తుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మన దేశాన్ని మనం ఎందుకంటే అవమానించుకోవడం. ఇప్పుడు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు మీకు నచ్చలేదు, బీజేపీ పార్టీ లొంగిపోయింది అమెరికాకు అనే ఆలోచన మీ మెదడులో ఉంది, నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారు అన్నారు, లోక్సభలో మాట్లాడండి, మీకు అవకాశం ఉంది కదా. లోక్సభలో మీరు నర్వాణే పుస్తకం గురించి మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది పార్లమెంట్ రూల్స్ బుక్లో ఉన్నటువంటి నియమాలకు వ్యతిరేకం. అందుకని నర్వాణే పుస్తకం మిమ్మల్ని చదవనివ్వలేదు. కానీ అమెరికా విషయం మాట్లాడిస్తారు కదా లోక్సభలో. మిమ్మల్ని లోక్సభలో ట్రంప్కు లొంగిపోయాడు మోదీ అని చెప్పొచ్చు కదా మీరు. భారతదేశానికి అమెరికాకి జరిగినటువంటి వాణిజ్య ఒప్పందంలో భారత్ ఏం నష్టపోతుందో చెప్పండి మీరు క్లియర్గా. భారత్కి మేలు జరిగే అంశాలు ఏంటో చెప్పండి మీరు క్లియర్గా. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల అమెరికా ఎక్కువ లాభపడుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఆ విషయాన్ని లోక్సభలో చెప్పండి. ఎంత బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, ప్రజలు అగ్రి అవుతారు. అధికార పక్షం కూడా కొంత ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మాట్లాడిస్తారు. ఒకవేళ మాట్లాడనివ్వకపోతే 140 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, అదిగో కాంగ్రెస్ పార్టీని మాట్లాడనివ్వడం లేదు, వాల్యుబుల్ పాయింట్ వచ్చినా మాట్లాడనివ్వట్లేదు, వాల్యూ లేని పాయింట్ తెచ్చినా మాట్లాడనివ్వటం లేదు. వాల్యూ లేని పాయింట్లో మాట్లాడనివ్వరు, కానీ వాల్యుబుల్ పాయింట్లో కూడా మాట్లాడనివ్వకపోతే ప్రజలు చూస్తున్నారు కదా, బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు కదా. నర్వాణే పుస్తకం
డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర వెరిఫై అవుతూ ఉంది. ఆ పుస్తకం ఎట్లా మీ దగ్గరకు వచ్చిందండి అని అడిగితే విదేశాల్లో పబ్లిష్ అయిందని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. మన దేశంలో ఆర్మీ చీఫ్గా పనిచేసినటువంటి ఎంఎం నరవాణి గారు రాసిన పుస్తకం మన దేశంలోనే పర్మిషన్ ఇవ్వకుండా విదేశాల్లో ఎలా పబ్లిష్ అయిందండి? ఈ పాయింట్ కూడా మాట్లాడాలి కదా. అలానే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి అనేక రకాల మాటల వలన ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. కొంతమంది మిత్రులు నాతో అభిప్రాయపడుతూ ఉంటారు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నంతకాలం బీజేపీ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుంది కేంద్రంలో అని. ఆ మిత్రుడు చెప్పిన మాటలు నిజమేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఈ నరవాణి పుస్తకం చదవడం కానీ, ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం కానీ, లేదా మహిళా విపక్ష ఎంపీలు ప్రధానమంత్రిపై దాడి చేయాలనేటువంటి ప్రయత్నం కానీ, నిన్న ఏఐ సమ్మిట్లో జరిగినటువంటి కార్యక్రమం కానీ, ఇండియా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ ప్రకటించినప్పుడు పాకిస్తానే గెలిచిందని చెప్పడం కానీ, ఇట్లాంటి కొన్ని అంశాలు చూసినప్పుడు రాహుల్ గాంధీయే బీజేపీ పార్టీకి బలం ఇస్తున్నారా అని అనిపిస్తుంది. ప్రశ్నించడం కరెక్టే, కానీ ప్రశ్నించే విధానం తప్పు. వాళ్ళ సిద్ధాంతాలు కరెక్టే, వాటిని ప్రొజెక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. కొన్ని అంశాలు మనం పరిశీలిస్తే సాధారణంగా వాణిజ్య ఒప్పందాలు జరిగినాయి అనుకోండి, ప్రతిపక్షం ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, భారతదేశానికి ఏం లాభాలు ఉన్నాయి, వాణిజ్య ఒప్పందంలో ఏం లాభం తెచ్చారో చెప్పండాయా, సుంకాలు పెంచాడు ట్రంప్ మీ వల్ల కాదా, మళ్ళీ సుంకాలు తగ్గించాడు అది మీ వల్ల కాదా, ఏవో పంటలు దిగుమతి చేసుకుంటున్నారంట, మన దేశంలో రైతులు నష్టపోతారు, దీనికి సమాధానం చెప్పండి అని అడగాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిభ లేదా ప్రతిష్ట పెరుగుతుంది. అలా ఆలోచించలేనంతసేపు కాంగ్రెస్ పార్టీ అబాసు పాలవుతూనే ఉంటుంది. నిన్న జరిగినటువంటి పని మరీ సిగ్గుచేటు. నిజంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు సిగ్గుపడాల్సినటువంటి అంశం. 100 దేశాల అధినేతలు పాల్గొన్నటువంటి ఆ ఏఐ సమ్మిట్లో భారతదేశం యొక్క పరువు తీసి వదిలిపెట్టారు. ఇంకా ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఒక మాట చెప్పాడు పబ్లిక్గా, అది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా గుణపాఠమే. ఒకప్పుడు ముంబైలో చిరు వ్యాపారస్తులు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే సరైనటువంటి డాక్యుమెంట్స్ ఉండేవి కాదంట వాళ్ళ దగ్గర. కానీ ఈరోజు 60 రూపాయల నుంచి 60,000 వరకు డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఉన్నారు ప్రతిదానికి. ప్రపంచంలోనే భారతదేశం డిజిటల్ పేమెంట్స్లో నెంబర్ 1గా ఉంది. అంటే ఇది అభివృద్ధి అని చాలామంది అనుకోవచ్చు. ఒక్కసారే అభివృద్ధి జరగదు కదా. మనం మొక్క నాటామనుకోండి, ఆ మొక్క మనం భూమిలో పెట్టిన దగ్గర నుంచి అది పెద్దగా అవ్వాలి, ఎదగాలి, కొమ్మలు వేయాలి, ఆ మొక్క పరిపక్వత చెందాలి, పువ్వులు పూయాలి, కాయలు కాయాలి, కాయలు పండాలి, అప్పుడు దాన్ని తినడానికి పనికొస్తుంది. నువ్వు మొక్క వేయగానే కాయ తింటాను అంటే అది జరిగే పని కాదు కదా. ఏదైనా ఈ 10-11 ఏళ్లలో ఆర్థిక అభివృద్ధి సాధించాం, టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాం, ప్రపంచ దేశాలతో స్నేహం చేయడంలో సక్సెస్ అయ్యాం, రక్షణ రంగాన్ని బలంగా చేసుకొని శత్రు దేశాలకు బుద్ధి చెబుతున్నాం. ఇలాంటి అంశాలన్నింటినీ ఒకసారి పరిశీలనలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించవచ్చు, తప్పు కాదు, కానీ ప్రశ్నించే విధానం తప్పు అని నేను అభిప్రాయపడుతున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి? అసలు ఏఐ సమ్మిట్లో చేసినటువంటి గలాటా గురించి, మరి అసలు ఏఐ సమ్మిట్లో చేసిన గలాటా అయితే చాలా బాధించిందండి. చీప్ ట్రిక్స్ అవి, చిల్లర వేషాలు, చౌకబారు పనులు, ఇవేం పద్ధతులు? దేశం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పని అయితే చేయరు. నిజంగా పార్టీ విషయం పక్కన పెడితే నరేంద్ర మోదీ మీద పేకల్లోతు పగొన్న వ్యక్తి కూడా ఈ ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్లో ఆ పని చేయడు. ఎందుకంటే అది నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు కాదు, లేదా నరేంద్ర మోదీ నిర్వహించేటువంటి ఏఐ సమ్మిట్ కాదు. ప్రపంచ దేశాలతో ముడిపడి ఉన్నటువంటి ఒక పెద్ద కార్యక్రమం. ఈ కార్యక్రమంలో చీమ చిటుక్కునన్నా అది భారతదేశానికే చెడ్డ పేరు. నిన్న అదే జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు అదే చేశారు. మరి దాని మీద రాహుల్ గాంధీ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి వెంటనే బీజేపీ యువమోర్చా నేతలు కూడా ఆయన ఇంటి ముందు నిరసన తెలియజేశారు. మరి దేశాన్ని అవమానించారు కాబట్టి వీళ్ళు నిరసన తెలియజేసామని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్డ్ స్టూడియోస్.